దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం అండి. ఈ వాక్యము ఒకసారి చదువుకుందాము. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఇక్కడ దేవుడు మనతో ఒక ప్రత్యేక రీతిలో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. నేను మీ పక్షంలో ఉన్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ అనేకులు ఇప్పుడే మనకు దేశమంతా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, రాష్ట్రమంతా ఎలక్షన్ జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ పక్షమున ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నాయకుని తరఫున పక్షమున ఉన్నారు. అక్కడ వాళ్ళ పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే నీతి న్యాయములుగా, ఎవరైతే న్యాయంగా పరిపాలన జరిగించారో వారి వైపు అధికంగా ఉంటారు. అధికంగా ఉండి వాళ్ళని బలపరుస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళని ఎన్నుకోవడము జరుగుతుంది. అలా ఆయన మన పక్షమున ఉన్నాడంట. ఎవరి పక్షమున? యేసయ్య మన పక్షమున ఉన్నాడు. ఎవరి పక్షం అంటే పాపుల పక్షమున. నువ్వు బ్రతకాలని, నిన్ను పరిశుద్ధంగా మార్చాలని, ఇంకొక మాట చెప్పాడు, దున్నబడి విత్తబడాలని, విస్తరింపజేయాలని, నిన్ను చిగురింపజేయాలని నీ పక్షమున ఉన్నాడు యేసయ్య. జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడా. ఒక నాయకుని పక్కే నువ్వు ఉన్నప్పుడు ఆయన అనేక ప్రయోజనాలు అందిస్తాడు. నువ్వు ఆయన వైపు నువ్వు ఓటేసినప్పుడు ఆయన నీకు అనేక ప్రయోజనాలు అందిస్తాడు. అలాంటిది పరలోకమందున్న మీ తండ్రి మీకు గొప్ప కార్యాలు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన పక్షమున, నీ పక్షమున ఆయన ఉంటే, ఒకవేళ నువ్వు ఆయన పక్షానికి నువ్వు వెళ్తే, నాకు వేరే పక్షం వద్దు, వేరే పక్షం వద్దు, విలోకం అనే పక్షం వద్దు, ఇంకా వేరే దేవుళ్ళు అనే పక్షం నాకు వద్దు, నాకు యేసయ్య పక్షం నాకు ఉంటే, లేదా ఆయన నా పక్షాన ఉంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన గొప్ప దేవుడే ఉన్నాడు. ఆయన మన పక్షంలో ఉండాలి, లేదా మనము ఆయన పక్షంలో ఉండాలి. అలా ఆయన మన తట్టు తిరగగా, ఆయన మన తట్టు తిరగాలి, తిరిగించుకోవాలి. మనము ప్రజల తట్టు నాయకుడు ఎలా తిరుగుతాడో, ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు కానీ, తన పరిపాలన సమయంలో కానీ, ఎప్పుడైతే ప్రజలను నాయకుడు పట్టించుకుంటాడో ఖచ్చితంగా ప్రజలు నాయకుడిని ఎన్నుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగింది. అది దేనికన్నా దారి తీయొచ్చు, కానీ చెడుకైనా కానీ మంచికైనా కానీ దారి తీయొచ్చు. కానీ ఓటింగ్ పక్షాన ఎంతమంది అధికంగా చేరారంటే, నాయకుడిని ఎన్నుకోవడానికి, వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవడానికి ఆ విధంగా చేరారు. అంతమందిగా పెరిగింది ఓటింగ్ పర్సెంటేజ్. అలా దేవుడు కూడా మన పక్షాన్ని నిలబడాలి. మనం కూడా అంత అధికంగా విస్తరించాలంటే, విత్తబడాలంటే ఆయన మన చుట్టూ తిరగాలి. మనం అంత లోతుగా నాటబడాలి, విత్తబడాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఆయన మన పక్షంలో ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు లోకానుసారంగా, లోకపరంగా నువ్వు ఉంటే నువ్వు విత్తబడలేవు, నువ్వు నాటబడలేవు, నువ్వు ఫలించలేవు. ఒక్కవేళ నువ్వు అలా ఏమైనా విస్తరించినట్లయితే, ఒకవేళ నువ్వు అలా ఏమైనా ఫలించినట్లయితే, నువ్వు వేరే విధానంలో ఉన్నట్లయితే అది కొంతకాలమే. ఆ గురుగులు మంచి చెట్ల మధ్యలో గురుగులు పెరిగినట్టు పెరిగినిస్తాడు దేవుడు. చివరి కోతకాలంలో ఏం చేస్తాడంటే పెరికి కాల్చి వేస్తాడు. అలా అవుతుంది. వద్దు, అలా మన దారి
ఆ దారి కాదు. మన పక్షం ఎప్పుడు యేసయ్య పక్షం, మన దారి ఎప్పుడు యేసయ్య మార్గం. ఆ మార్గమై ఉండాలి, ఆ దారి ఉండాలి. అలా అయినప్పుడే మనము విత్తబడి ఫలించి అభివృద్ధి పొందుతాం. ఆయన మన పక్షాన్ని ఉంటాడు. ఆయన్ని మనం పక్షాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చిందే మన కొరకు, మనములు చేసిందే ఆయన కొరకు. ఆయన కొరకు మనములు చేసుకున్నాడు. ఆయన మన కొరకు ఆయన వచ్చాడు, అంతే. అర్థమవుతోందా? ఆ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఈ రోజు దినాన దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడుతున్న విధానాన్ని గుర్తుపెట్టుకో. ఈ మర్మాలను అర్థం చేసుకో. నువ్వు దేవుని పక్షంగా ఉండు. ఆయన నీ పక్షానికి తెచ్చుకో. నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిందాక దీన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగల దేవా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారిని దేవా. అవును ప్రభా, నువ్వు మా పక్షాన్ని ఉండాలి ప్రభా. నేను మీ పక్షాన్ని ఉండాలి ప్రభా. నీ ద్వారా మేము కార్యాలు పొందుకోవాలి ప్రభా, అద్భుతాలు పొందుకోవాలి ప్రభా. ఇంతవరకు నాకు ఇల్లు లేదు ప్రభా, నాకు స్వస్థత కలగలేదు ప్రభా. అవునైనా సమాధానం లేదు ప్రభా. ఉద్యోగంలో సమాధానం లేదు నాయనా, ఉద్యోగం లేదు ప్రభా. నాకు దయచేయి. నువ్వు అద్భుతాలు చేస్తావు కదా, నువ్వు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తావు కదా. నా జీవితంలో ఒక్కటి జరిగించు ప్రభా. నేను ఈ పాపంలో నుంచి బయటకు రాలేకుండా పోతున్నా ప్రభా. ఈ పాపంలో నుంచి నన్ను బయటకు తెప్పించు ప్రభా. నాకు సహాయం చేయి ప్రభా. అయినా నువ్వు ఆశ్చర్యకరుడు నాయనా. నువ్వు నా పక్షాన్ని ఉండు ప్రభా. నేను ఫలించాలి ప్రభా, నేను అభివృద్ధి పొందాలి ప్రభా. నాకు సహాయం చేయి. ఎవరైతే ఈ ప్రార్థనలో అయ్యా నీ కొరకు అయ్యా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళ జీవితాలను జ్ఞాపకం చేసుకో నాయనా, జ్ఞాపకం చేసుకో. అయ్యి యుగ సంబంధమైన దేవత కళ్ళు మూసుకో విధంగా నీ కార్యాలు చూడలేకుండా చేస్తున్నట్టు నాయనా. వాళ్ళని జ్ఞాపకం చేసుకొని అయ్యా వాళ్ళు నీ పక్షాన ఉండాలి నాయనా. నువ్వు వారి పక్షాన ఉండాలి ప్రభా. వారి కార్యములు నువ్వు జరిగించాలి ప్రభా. మీరు సహాయం చేయండి. మీరు అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్యకార్యాల జీవితంలో జరిగించండి. ఏ సహోదరి సహోదరుకైతే పిల్లలు లేదో, గర్భఫలం తెరవలేదు నాయనా, వాళ్ళ గర్భాన్ని తెరవండి నాయనా, ముట్టండి నాయనా. అయ్యా తండ్రి, ఎవరికైతే వివాహం కాకుండా ఉందో, గడ్డతనంలో ఉన్నారో వాళ్ళకి వివాహం జరిగించండి. అయ్యా తండ్రి, వాళ్ళ పాప అపరాధ శాపములను కొట్టివేయి ప్రభా. అవునైనా, నువ్వు సిలువలో మోసావు నాయనా, సిలువలో తీసుకెళ్ళిపోయినావు నాయనా. నువ్వు సహాయం చేసి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుతావని, అభివృద్ధి పరంగా నడిపిస్తావని, నీకే మహిమ గంతా ప్రభావం చెల్లించుకుంటూ దినాభివృద్ధి మీరు జరిగిస్తారని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.